వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్లు బీఆర్ఎస్ గెలుస్తుందా? అనుకున్న రీతిలో విజయం సాధిస్తుందా? సో నిజంగానే కనుక బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు వైపు వస్తుందా అనే అంశాలు మనం చాలా క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నాకు తెలిసినంత వరకు అయితే గల్లీ లీడర్లు, దిక్వాల లీడర్ కొంతమంది ఉంటారు, పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు ఉంటారు. ఆ పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు మారినంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గడ్డి కాలం అని చెప్పేసి నేను చాలా క్లారిటీ చెప్తున్నా. సో ఎందుకు చెప్తున్నానో మీకు చాలా క్లారిటీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పార్టీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా పార్టీ కావచ్చు. సో మనం ఇప్పుడు మన బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో కొంతమంది గల్లీ లీడర్లు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ కి క్వైట్ అపోజిట్ కూడా ప్రచారం చేస్తున్నారు. అలాంటి దిక్కువాలను మారినంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టే అవకాశం ఉందని చెప్పేసి నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించేది అలాంటి బ్లాక్ షిప్లు, తెలుగులో చెప్పాలంటే దొంగలు అంటారు, ఆ టైప్ నెట్టు. అలాంటి దొంగలు మారినంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేదని చెప్పేసి నేను చాలా క్లారిటీ మాట్లాడతా. ఎందుకంటే చూసుకుంటే మొన్న రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, చాలా మంది బ్లాక్ షిప్ గాళ్ళు, కోవట్టులు, అది కాదు బీఆర్ఎస్ లో ఉండే కొంతమంది అధికార పార్టీ కోవట్లు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినట్టే చెప్పి డ్రామాలు చేసి బయటికి పోయినాక సో బీఆర్ఎస్ పార్టీ వచ్చి పెద్ద చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు అన్న టైప్ మాట్లాడి అధికార పార్టీకి ఓట్లేసిన గనులు వీళ్ళు. ఇలాంటి దిక్కువాళ్ళు ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా కూడా దెబ్బని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ కేసీఆర్ కనుక చూసుకుంటే ఇలాంటి కోర్టులను, ఇలాంటి బ్లాక్ షిప్లను, ఇలాంటి నమ్మక ద్రోహులు కనుక వేసే ప్రయత్నం చేస్తే తప్పించేసి బీఆర్ఎస్ పార్టీ లోకల్లో నిలబడే ఛాన్స్ తక్కువ. చూసుకున్న కనుక అన్ని ఇచ్చిన అవకాశం, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు, అన్ని బంధు ఇచ్చిండు. బట్ అన్ని బంధు ఇచ్చినప్పుడు ఈ పార్టీ ఎందుకు బంద్ అయింది? సర్పంచ్ ఎలక్షన్ కూడా మన బీఆర్ఎస్ వస్తా రాదా అనే అంశాలు మనం మాట్లాడుకుంటే ఇలాంటి బ్లాక్ షిప్లు మారనంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. సో పైన కేసీఆర్ చాలా బెటర్గా ఉండు, కేటీఆర్ బెటర్గా ఉండు, హరీష్ రావు బెటర్గా ఉండు, కవిత బెటర్గా ఉండు, అందరూ బెటర్గానే ఉండరు. బట్ ఇక్కడ వచ్చే లోకల్ లీడర్, గల్లీ లీడర్ అంతా దేర్ దిమాగాలు ఉండడం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు అని చెప్పేసి చాలా క్లారిటీ మాట్లాడదా. ఈవెన్ నెక్స్ట్ వచ్చే టైంలో కూడా మరి ఈ గల్లీ వాళ్ళు మారినంత మనకు రాదని చెప్పేసి మనం చాలా క్లారిటీ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కోర్టులు చాలా మంది దేర్ దిమాగాలు ఏం చేస్తున్నారంటే మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కండవని చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ అదంటారు, జే కేసీఆర్, జే అది ఇది అంటారు, ఆడివి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది విషయం జరిగేది. సో వీళ్ళు మారినంత వరకు కూడా మారదు. 100% చెప్తున్నా, ఇలాంటి 100 ఎలక్షన్ వచ్చినా కూడా ఈ గల్లీ లీడర్ మారినంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. 100% ఫ్యాక్ట్ చెప్తాను నేను ఇది. వీళ్ళు మారి అరే మన పార్టీ, మన కేసీఆర్, మన కేటీఆర్, మన హరీష్ రావు అని చెప్పేసి అనుకుంటేనే తప్పించేసి వీళ్ళు మారినంత వరకు కూడా ఏముండదు. అయితే నేను కొన్ని ఏరియాలో చూసిన ఏమవుతుందంటే వీళ్ళు ఫస్ట్ ఒక పార్టీలో ఉంటారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వస్తారు, ఈ పార్టీ నుంచి వచ్చి కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే నువ్వు సర్పంచ్ ఎవరికైనా చేస్తే కానీ వార్డు మెంబర్ మాత్రం నాకేం చెప్పేసి అంటే కొంతమంది ఎలా అంటే అలా మాట్లాడతారు. ఈవెన్ మరి ఇప్పుడు అధికార పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశాలుగా మనం మాట్లాడుకునే, అధికార పార్టీ కనుక చేసుకుంటే కనుక ఇస్తుంది కొంతమందికి రైతు బంధు, రైతు భరోసా అని చెప్పేసి అన్ని నిధులు ఇస్తుంది, అని ఇస్తుందని. బట్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో చేయాలనుకుంటున్నాడు, మంచి చేయాలనుకుంటూ జనాలకు ఏదో చెప్పాలను. బట్ ఏంటంటే ఆయన వెనకాల ఆఫీసర్లు కావచ్చు, ఎవరు కూడా కావచ్చు, సో ఆయనకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వట్లేదని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎట్లా చూసుకుంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా బోనస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు మరి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండే, అమలు చేయట్లేదు, 100% చేయట్లేదు. అమ్మట్లేదంటే నిధులు కొడతా అని చెప్తున్నాడు. నేనేమంటున్నా, నిధులు కొడతా, నా దగ్గర డబ్బులు ఏం చేయను, నన్ను కోసుకుందినా ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ బహిరంగంగా చెప్పడం జరిగింది. సో మరి అలాంటి టైం ఏంటంటే మరి ఇప్పుడు ఆయన ఎలా అంటే ఉన్న డబ్బులు కేసీఆర్ ఏ విధంగా యూజ్ చేసుకుంటూ, మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా యూజ్ చేసుకుంటూ, మరి కేసీఆర్ ఇచ్చిన పథకాలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే, మరి ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే నేను చాలా మనీ ఉంటాయి అనుకున్నా, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన నేను సీఎం గా. బట్ ఏంటంటే చూసుకున్నాకు నా దగ్గర అయితే అనుకున్నంత డబ్బులు ఏం చేయమంటారు నన్ను అని చెప్పేసి ఓపెన్ చెప్పింది. ఇప్పుడు మనం తప్పు బహిరంగంగా ఒప్పుకుని మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం కించపరచాల్సిన అవసరం లేదు. సో ఒప్పుకున్న నా దగ్గర డబ్బులు ఏం చేయమంటారు, ఉన్న వాటిని ఇచ్చుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది వీళ్ళ వర్షన్ చూసుకుంటే కనుక మరి. సో మరి వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది, వీళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది, మరి వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతిపక్షంగా అధికార పక్షంగా వాగ్వాదాలు జస్ట్ కామన్ గా జరుగుతుంటాయి. అది వేరే సబ్జెక్ట్, మనం దాని గురించి మనం తర్వాత మాట్లాడడం. ఫస్ట్ ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది విషయం. సో మరి చూసుకుంటే కనుక మరి రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ మాత్రం కొద్దిగా కూడా మొత్తం గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో మరి వీళ్ళు గల్లీ లీడర్లు, లోకల్ లీడర్లు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా 100% మరి బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉండు,
బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మరి కేసీఆర్ కలగన్న కళ మరి ఇప్పుడు అన్ని సర్పంచ్ సీట్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానం కానీ మరి ఎన్ని స్థానాలు ఇస్తామో మరి వీళ్ళ చేతుల్లో ఉంటుంది. సో వీళ్ళని ఎందుకు ఫోకస్ చేసి చెప్తాను అంటే ఎందుకంటే మొత్తం కూడా గల్లీ లీడర్ చేతిలో ఉంటుంది, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అనేవి. సో వీళ్ళు కోవట్లా మారకూడదు, బ్లాక్ షిప్ మారకూడదు, ఎవడికి పడితే వాడి అమ్ముడు పోకూడదు అని చెప్పేసి నా యొక్క కాన్సెప్ట్. ఎందుకంటే చూసుకున్న కనుక కేసీఆర్ మాత్రం అందరూ గుడ్డిగా నమ్మే ఇంతవరకు వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అంతా మనోళ్ళు అనుకుంటే మాత్రం కేసీఆర్ని మాత్రం నిలువున ముంచిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, మరి చూద్దాం. మరి ముందు రోజులో నెక్స్ట్ మంత్ సర్పంచ్ ఎలక్షన్ అంటారు. మరి సర్పంచ్ ఎలక్షన్ కానీ గల్లీ లీడర్ బుద్ధి తెచ్చుకొని మరి ఉంటారో లేదో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.